మాట్లాడుకొని డెవలప్మెంట్ మన పార్టీని ఎలా బలోపేతం చేద్దామనే ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు తీసుకురావడం అండి? ఆంధ్ర పాలిటిక్స్ గురించి నీకెందుకండి? నేను అభిమాని బాబు. తెలంగాణ పెట్టేసుకోడు నీకెందుకండి? రైట్ శేఖర్ రెడ్డి గారు, మీరు అలా మాట్లాడొద్దు అనడం కరెక్ట్ కాదు. తెలుగు రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎక్సెప్షన్ డిబేట్ పెట్టకండి బాసు. శేఖర్ రెడ్డి గారు, రైట్ శేఖర్ రెడ్డి గారు, వినండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు, నేను చెప్పేది ఏంటంటే మీ మీటింగ్ జరుగుతున్నప్పుడు మీ మీటింగ్ డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడుకోండి. ఒకవేళ ప్రభుత్వం ఒకవేళ ఇది చేయట్లేదు అంటే దాని గురించి మాట్లాడగాలి. పాలేరు ఇదని మాట్లాడితే నేను ఇక్కడ తెలంగాణ వాసి నాకే కోపం వస్తుంది. మీరు డిస్కషన్ అంటే శేఖర్ రెడ్డి గారు ఒకసారి వినండి. శేఖర్ రెడ్డి వినండి. ఒక్క నిమిషం అండి, సంబంధం లేదంటే ఎలా చెప్పండి? మీరు ఎమ్మెల్యేని మాట్లాడినవారు, ప్యానలిస్టులని మాట్లాడినవారు, కాలర్ని కూడా మాట్లాడినవ్వకపోతే ఎలా చెప్పండి? ఒక్క నిమిషం, ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి కదా శేఖర్ రెడ్డి గారు. తెలంగాణ వాళ్ళని ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడనీయొద్దు అంటే చాలా తప్పది. మనం భౌగోళికంగా విడిపోయినా కూడా ఇంకా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. యా రైట్ 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 శేఖర్ రెడ్డి గారు, నో అది కరెక్ట్ కాదు. ప్లీజ్ కాలర్ మాట్లాడుతున్నప్పుడు వినండి. మాట్లాడండి సార్. సార్ నేను ఏమంటున్నానంటే నార్మల్ గా అంటే వాళ్ళ టాపిక్స్ ఏముంటుంది నాకు వినపడట్లేదు. ఏదో సౌండ్ వస్తుంది శేఖర్ రెడ్డి గారి ఏదో మాట. ఓకే సార్. నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే 2024 అంటే అధికారం వచ్చిన కానీ స్టార్ట్ కాడి నుంచి ఏమేమి వర్క్ చేస్తున్నారో శేఖర్ రెడ్డి కంటికి కనబడట్లేదండి. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవ్వరికి కనబడట్లేదా? కనపడి కూడా ఆ మాట ఎందుకంటే జారడం? ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే ఇంకో ఇలా చేస్తుంది అనాలి కానీ ఆ మాటలు ఏంటండి? పాలేరంటే ఎంత మాట అండి? జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటే ఉడుకుతున్నాడు శేఖర్ రెడ్డి. పక్క వాళ్ళంతా మాటలు పడతా ఉంటామా? ఉత్తపుణ్యన పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఒక్క మాట జారాడండి? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా జగన్ గురించి కానీ వైఎస్ఆర్సీపీ గారి గురించి ఎప్పుడైనా ఒక్క మాట జారాడా? మీరు గెలిగితే లేదులేండి, కొన్ని సందర్భాల్లో బస్ట్ అయిన మాట వాస్తవం. ఎన్నిసార్లు గెలిగితే ఎంత ఓపికతో ఉన్నాడు అతను. ఏంటి జనసైనికులే చెప్పుకుంటాడు. ఆ ఓపిక బరెస్ట్ అయింది దేనికి బరెస్ట్ అయ్యాడు? అయితే ఓకే దాని వదిలేదు. సింగులూరు అతను లాయర్ పేరు ఏం పేరు సార్? లాయర్ పేరు సింగులూరు వెంకటేష్ గారు. బట్టి విక్రమార్క గారు ఎప్పుడు చెప్పలేదండి. చిరంజీవి గారు ఓపెన్ మైక్ పట్టుకొని చెప్పారు జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టమంటున్నాడని చెప్పి. ఇక్కడ తెలంగాణలో ఆ రోజు నేను కూడా పక్కనే డిబేట్ విన్నా. మీరు వైసీపీకి సపోర్ట్ చేయండి. శ్రేణు గారు, మీరు ఫాలో అయ్యి ఉంటారు బహుశా. ఒకసారి మీరు తెలంగాణ వ్యక్తి కాబట్టి మీరు తెలంగాణ రాజకీయాలు కూడా పట్టించుకోండి. బట్టి విక్రమార్క మాట్లాడారు దానికి సంబంధించి. ఒకసారి మీరు ఫాలో అవ్వండి, నెట్ లో సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రేణు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు శ్రేణు గారు ధన్యవాదాలు. వెంకటేష్ గారు, నేను చెప్పాను కదా, ఒక్క నిమిషం మీకు టర్న్ వచ్చేటప్పుడు మీరు మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు చాలా సంయమనంతో చాలాసేపటి నుంచి చాలా ఇబ్బందికరంగా మనం అంతా మాట్లాడిన మాటలకు ఆన్సర్ చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనకు అవకాశం ఇద్దాం మనం. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి సార్. మొదట కూడా నన్ను ఏం మాట్లాడలేదు సార్. మీరు మీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగుకుంటూ డైవర్ట్ చేశారు తప్పిస్తే. అందుకే కదా మీకు అవకాశం ఇచ్చాను. మీరు మాట్లాడండి, దయచేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ అంట ఇది. పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ తెలంగాణలో కూర్చొని సినిమా మత్తులో సినిమా మోజులో పవన్ కళ్యాణ్ అంటే పడవంటే పడకపోతే కూర్చో. ఆంధ్ర ప్రజలకు తెలిసి బాధ, ఓట్లేసిన ప్రజలకి డెవలప్మెంట్ అంట. మన్యంలో 7 నెలలు అయింది సార్. 7 నెలలు శేఖర్ రెడ్డి గారు, అది తీవ్ర అభ్యంతరకరం. ఒక కాలర్ ను కూడా మీరు వదలను అంటే తప్పది. దయచేసి మీరు ఒక కాలర్ ను కూడా వదలను, ఈ డిబేట్ చూస్తూ తన అభిప్రాయం చెప్పడానికి ఫోన్ చేసిన కాలర్ ను కూడా వదలము అంటే చాలా తీవ్ర అభ్యంతరకరం. రైట్ 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 నాగేంద్ర గారు, రైట్. మీరు ఎందుకో మరి రైట్ నాగేంద్ర గారు, సాహిబ్ గారు, మిత్రపక్షాలు ఇద్దరు కాస్త సైలెంట్ గా ఉంటే ప్రతిపక్షంతో మాట్లాడిద్దాం. దయచేసి ఒక్క నిమిషం అండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. చర్చను అర్థవంతంగా మనం చేద్దాం. దయచేసి ఒక్క నిమిషం. నాగేంద్ర గారు, సాహిబ్ గారు సైలెంట్ ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు కాలర్ విషయంలో ఆ రకంగా మాట్లాడడం శేఖర్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదు. మీరు ప్రతి ఒక్కరి మీద మేము పడి అలా విమర్శలు చేస్తామంటే ఆ జనాల్లోకి చూస్తున్న ప్రేక్షకులకి ఒక వేరే రకమైన సంకేతం ఇస్తుంది.
దయచేసి అటువంటి మాటలు మాట్లాడొద్దు. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. బాగా తెలిసిన వ్యక్తి, సీనియర్ జర్నలిస్టు, భాష అనేది కరెక్ట్ గా ఉండాలనే వ్యక్తి. కానీ లఫ్ట్ ఏదైతే ఆ సాహెబ్ గారు మధ్యలో మాట్లాడే వాళ్ళందరూ లఫ్ట్ అని వెళ్ళాక మాట్లాడారు సార్. అప్పుడు ఆపి ఉంటే మీకు గౌరవం బాగుండేది సార్. అప్పుడు మీరు ఆపలేదు సార్. అప్పుడు మీరు సాహిబ్ గారు ఆగుతారు, ఆగుతారు. గౌరవం ఉండేది సార్. రైట్, నిజంగా నాకు వినబడి ఉంటే నేను ఆపుతానండి. కొన్ని కారణాల వల్ల నాకు బహుశా నేను అది ఫాలో కాలేదు. నిజంగా అటువంటి వ్యాఖ్యలు సాహిబ్ గారు చేసి ఉంటే కనుక నిజంగా తీవ్ర అభ్యంతరకరం. అది బహుశా చిన్న ఆడియో ప్రాబ్లం వల్ల నాకు వినబడి ఉండకపోవచ్చు. ఐఎమ్ సారీ. రైట్ శేఖర్ రెడ్డి గారు, రైట్ శేఖర్ రెడ్డి గారు, మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. డిబేట్ కంక్లూడ్ చేసే టైం ఇది, దయచేసి. నేను అడుగుతున్నాను, నేను ఎక్కడ క్రాస్ టాక్ చేయలేదు సార్. మీరు ఆగమన్నారు, నేను ఆగాను. సో వాళ్ళు లఫ్ట్ అన్నప్పుడు మీరు ఆపనుంటే మేము ఆనందపడేవాళ్ళం. నేను చెప్పే కదా ఇప్పుడే. మమ్మల్ని తిట్టేటప్పుడు మీరు ఆపట్ల, మేము మాట్లాడడం కానీ అభ్యంతరకరమని వేస్తున్నారు. ఆలోచన చేయాలి ఒకసారి సార్. పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతున్నాం సార్, ఆయన ఏమి పైనుంచి దిగిరాలా? దేవాంశ సంభూతుడు ఏం కాదు, బాబా ఏం కాదు, ఆయనకేం ఎగ్జంప్షన్ లేదు, రాజకీయ నాయకుడే. అడుగుతాం ఖచ్చితంగా, ఏమయ్యా 14 ఆర్థిక సంఘం 1200 కోట్లు ఎట్టుపోయినాయి. ఎంజీఎన్ఆర్టీసీ బకాయిలు, వేతన బకాయిలు, కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు 2900 కోట్లు ఎట్టుపోయినాయి. జల్ జీవన్ మిషన్ కింద 10,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు తెచ్చారు? అడుగుతాం సార్. రైట్, అడగండి ఖచ్చితంగా. ఆ డిబేట్ మనం తీసుకున్నప్పుడు, ఆ టాపిక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నిలదీయండి, అడగండి, దుమ్ము దులపండి. ఆ డిబేట్ వచ్చినప్పుడు దుమ్ము దులపండి. మనం భాష గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. రైట్ జూన్ నెలలో 5 రోజులు, జూలై నెలలో 4 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావయ్యా నువ్వు ఎక్కడ ఉప ముఖ్యమంత్రివి? రైట్, అలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయండి. ఆ విషయం ఎవరికి తెలియదు, మీరు పట్టుకున్నారు. అలాంటి రైజ్ చేయండి, తప్పలేదు. సార్ ఒక్క నిమిషం. సంతకాల సేకరణ, రెడ్డి కాంగ్రెస్ సార్. ఒకటి జనసేన పార్టీ వాళ్ళ నాయకుడు ఎట్టా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు. వీళ్ళన్నా చదువుకుని రమ్మనండి. సబ్జెక్ట్ తెలియకపోతే ఇంట్లో కూర్చోవాలండి. వచ్చి అబద్ధాలు మాట్లాడతామంటే నిజాలు చూపించి బట్టలు ఇప్పేసుకుని కూర్చోబెడతాం. రెడ్డి కాంగ్రెస్ అనే పేరుందా?